పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ఓజీ. ఈ చిత్రం మీద భారీ క్రేజ్ ఉంది. ఒక గ్లిమ్స్తోనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని రేపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను గ్యాంగ్స్టర్ గెటప్లో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన రాజకీయాల బిజీతో ఓజీ షూటింగ్కి బ్రేక్ పడింది. అయితే ఫ్యాన్స్ నిరాశ పడుతున్న టైంలో సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన తాజా అప్డేట్ మరొకసారి ఓజీ మీద హైప్ పెంచేసింది. యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఓజీ సినిమాలో తమిళ స్టార్ షింబో పాడిన హై ఎనర్జీ సాంగ్ మీద ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాటను ఓజీ షూటింగ్ మళ్ళీ మొదలయ్యే రోజు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాన్స్ ఈ పాట కోసం ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఇది చార్ట్ బస్టర్ హిట్ అవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు. ఇక జూన్లో ఓజీ కోసం పవన్ డేట్స్ ఇస్తారని సమాచారం. దాంతో జూన్లో మొదటి పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఓజీ సినిమా 1980 కాలానికి సంబంధించిన గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, శ్యామ్ లాంటి నటులను ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డిబిబి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. దాదాపు 200 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓజీ సినిమా 1980 కాలానికి సంబంధించిన గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, శ్యామ్ లాంటి నటులను ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డిబిబి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. దాదాపు 200 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.